కురుక్షేత్ర సంగ్రామం చాలా తీవ్రంగా జరుగుతూ ఉంటుంది. కర్ణుడు వీర విహారం చేస్తూ ఉంటాడు. కృష్ణుడేమో అర్జునుడేమో ప్రోత్సహిస్తూ ఉత్సాహపరుస్తూ అప్పటికే ఆయన సంసప్తులతోటి యుద్ధంతో బాగా విసిగిపోయి ఉంటాడు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఒక పక్క ఆయన అర్జునుడు దాడి చేస్తూ ఉంటారు. అర్జునుడు వాళ్ళని అటాక్ చేస్తూ ఉంటాడు. ఓ పక్కన ధర్మరాజుని బంధించాలని కోరికతో వీళ్ళంతా ఉంటారు. ద్రోణుడు కర్ణుడు అంతా కూడా. కర్ణుడు కాస్త ముందుకు దూకి ధర్మరాజుని ఆ బాణాలతో తీవ్రంగా బాధ పెడతాడు. ఆయన దెబ్బలు తగిలేసి ఒళ్ళంతా రక్తం అయిపోయి ఇంకా ఆయన ధర్మరాజు అక్కడ ఉండలేక కర్ణుడితో యుద్ధం చేయలేక ఆయన శిబిరానికి వెళ్ళిపోతాడు. ఇంకా అర్జునుడికి మనసు కంట్రోల్ తప్పిపోతుంది. ఎలాగైతే అన్నగారు వెళ్ళిపోయాడు, అన్నగారు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆయనకి ఏమైనా జరిగితే ఆయన ఉండలేడు. అందుకని ఇమీడియట్ గా యుద్ధం అంత ఎక్కువగా యాక్టివ్ గా చేయలేకపోతాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు అనమాట, అంత ఇదిగా ఉన్నావు, మనసు బాగుండలేదు అంటాడు. లేదు అన్నయ్యకి ఏదో జరిగినట్టు అనిపిస్తుంది నాకు, ఒకసారి మనం శిబిరానికి వెళ్దాం అంటాడు. అప్పుడు ఆయన రథాన్ని శిబిరం వైపు నడిపిస్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ధర్మరాజు రక్తం అంతా కడుక్కుంటూ అక్కడ పరిచారకులతోటి అక్కడ ఉంటాడు. అప్పుడు ఆ టైంకి ఈయన వెళ్ళిన వెంటనే, వచ్చావా అర్జున, కర్ణుడిని చంపేశావా, నాకు శుభవార్త చెప్పు అంటాడు. లేదు నేను యుద్ధం చేస్తున్నావు ఇద్దరు, కానీ నువ్వు వచ్చేసావు, నీవు ఏం దెబ్బలు తగలేక కంగారు పడుతూ వచ్చానంటే అప్పుడు ఆయనకి సర్రని కోపం వస్తుంది ధర్మరాజుకి. నిన్ను నమ్ముకుని నేను యుద్ధం చేస్తున్నాను, నువ్వు మధ్యలో రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, నా పాటలో నేను పడుతున్నాను కదా, మధ్యలో నువ్వు ఎందుకు వచ్చావు, అసలు నీకు అస్త్రాలు ఎందుకు, శస్త్రాలు ఎందుకు, ఆయుధాలు ఎందుకు, ఇన్ని గొప్ప ఎందుకు, నీకు కర్ణుడిని చంపలేకపోతున్నావు, నేను అభిమన్యుడిని కానీ లేకపోతే ఘటోత్కచుని కానీ నమ్ముకుని ఉంటే కనుక ఎప్పుడో యుద్ధం ముగిసిపోయింది అది అని దుర్భాషలాడతాడు. దాంతో అర్జునుడి తీవ్రమైన కోపం వచ్చి సర్రని కత్తి తీసి ఆయన మీద దూకపోతాడు. అప్పుడు కృష్ణుడు ఆపుతాడు. ఏంటి అన్నగారి మీద దాడి చేస్తున్నావు, నువ్వు మీలో మీద దెబ్బడుకుంటారేంటి, అక్కడ శత్రువుల మీద చంపాలి కదా అని వెనక్కి లాగుతాడు. అప్పుడు ఆయనకి మనసు చల్లబడుతుంది. అయ్యో పొరపాటుని అన్నగారి మీద దాడి చేశానని చాలా ఏడుస్తాడు, బాధపడతాడు, కాళ్ళమే పడతాడు. బాధపడి అప్పుడు నేను సూసైడ్ కమిట్ చేసుకుంటాను అంటాడు. అంటే ఆ మాట అది చంపుకుంటా అని చెప్పి కత్తిస్తాడు. నువ్వు చంపుకోవడం కాదయ్యా, ఆయన చంపడం కాదు, ఇది కాదు పరిష్కారం అని ఆ కృష్ణుడు చెప్తాడు. ఇవన్నీ అనబట్టి వీటికి మళ్ళీ రెమెడీగా వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు అంటాడు అనమాట, అయ్యో నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి అన్నాను కదా, ఇప్పుడు చేసుకోవాలి కదా అంటాడు. అప్పుడు అది అంటాడు, దానికి ఏమిటి, దానికి రెమెడీ ఉంది, ఎవరైతే తను పొగుడుకుంటారో వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నట్టే లెక్క, కాబట్టి నువ్వు బాగా పొగుడుకో అంటాడు. అప్పుడు అర్జునుడు ఏం చేస్తాడంటే, శివుడే ఈ ప్రపంచంలోనే ఈ విశ్వంలోనే గొప్ప వెలికాడు శివుడే, ఆయనకి ఉన్న ధనస్సుతోటి, పినాకమైన ధనస్సుతోటి దేవాసు సంగ్రామంలో గొప్ప వీరవిహారం చేసేట, ఆయన మించిన వీలుకాడు ఎవరు లేరట, నేను ఆయనకన్నా గొప్పవాడిని పొగుడుకుంటాడు. అలాగా తను పొగుడుకోవడం ఆత్మహత్య సదృశం కింద లెక్క కాబట్టి ఆయన యొక్క పాపం పోతుంది. ఇది మహాభారతంలో ఒక ధర్మ సూక్ష్మంతో సంబంధించిన కథ ఇది.